సారీ అండి, ఇక్కడేనండి శారీ పడిపోయింది. ఇక్కడ? అది నా చేయి పట్టుకుని లాగింది. చేయి పట్టుకుందా? అవునండి. ఇప్పుడు మనం చూసింది నిజం అంటారా, లేక మన అమ్మాయి చెప్పినట్టు భ్రమేనంటారా? నాకు అదే నే డౌట్. ఈ ఒక్క రోజు రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఆ తర్వాత ఫిక్స్ అయిపోదాం. ఇంకా ఎన్ని రోజులని వెయిట్ చేయడం? కళ్ళు వచ్చింది, అలాగే చేసి చూపిస్తాను. ఏంటి నిన్ను సోలాగా బీట్ అయ్యడానికి పిలుస్తోంది. ఏంటి రా, మా ఆల్ ది బెస్ట్, వెళ్ళిరా. థ్యాంక్ యూ. ఏంటి నేను ఒంటరిగా మాట్లాడుకో. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఓకే రా 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 రా, త్వరగా రా. ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పు. నన్ను లవ్ చేస్తున్నావు కదా? మిగతా ఇద్దరు మరదలుసుకు తెలిసిందనుకో నిన్ను చంపేస్తారు. అది నాకు అనవసరం. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నేను ఒక్కళ్ళని కాదు, ముగ్గురిని నేను చెప్పను. హా? ఇలా మంచిగా అడిగితే చెప్పవు కదా. ఒక స్ట్రాంగ్ కిస్ ఇస్తాను, అప్పుడు ఎలా చెప్పవో చూస్తాను. ఏంటి స్ట్రాంగ్ కిస్ ఇచ్చేది? అట్లుగా ఉందా? నమ్మవు కదా. నేను నమ్మను. ఇప్పుడు చూడు. కళ్ళు వచ్చింది, అలాగే చేసేసాను. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందా? అమ్మా, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిందే దేవుడా. ఇప్పుడు చెయ్యొదులు, చెయ్యొదలమంటున్నానా? వదలవే, వెళ్ళి పడుకోబో. అయ్యో, ఎవరు లేరే? ప్రియా, అయ్యో, ఏది జరగకూడదు అనుకున్నారో అదే జరిగింది. అయితే వచ్చింది ప్రియా కాదా? మరి కిస్ చేసింది దెయ్యమా? చచ్చంద్ర దేవుడా. దేవుడా, గుడ్ మార్నింగ్. అయ్యో, చూడమ్మా, నీకు ఎప్పుడెప్పుడు భయం వేస్తుందో అప్పుడు గట్టిగా పాడాయి, భయం పోతుంది. దంచువే అమ్మా, దంచువే అమ్మా. మేనతో దంచమంటే ఇక్కడ మూట దంచుతుంది. అమ్మా, నువ్వైనా చెప్పావా? అయ్యి బాబాయ్. ఇన్ని కొన్నా ఇంకా మీ షాపింగ్ అవ్వలేదా? నేను కూర్చుంటాను. అమ్మా, హే, ఈ లిప్స్టిక్ బాగుంది కదా? బాగుంది, అదిరింది. చూడకుండా చెప్తావేంటి? సో చాలా బిజీ. అవును, చాలా బిజీ. నీకెప్పుడు జోక్లే. ఈ షేడ్ బాగుందా? బాగుంది, సూపర్ గా ఉంది. చూసి చెప్పొచ్చు కదా. చెప్పు. హే, ఈ లిప్స్టిక్ బాగుందా? సూపర్ గా ఉంది. చూసి చెప్పు. నువ్వు లిప్స్టిక్ కొనుక్కుంటే నన్ను ఎందుకు చూడమంటున్నావు? లిప్స్టిక్ వేసుకునేది నీ కోసమే కదా. అలాగా పెప్పర్మెంట్. షాప్ చెక్ చేసి కదా తీసుకొచ్చాను.
ఏమైపోయింది? ఈ కావ్య ఏంటలా చూస్తున్నా? లిప్స్టిక్ ఇయరింగ్ ఏది కనబడటం లేదు. నా ఐలాషెస్ బ్యాంగిల్స్ కూడా కనపడడం లేదే. నీ బ్యాగ్ లో ఉందా? నేనే నా హీల్స్ కనపడడం లేదని వెతుకుతుంటే మళ్ళీ మొదలవుతుందా? నా హీల్స్ తో నడుస్తున్నాడే. చూడండి. అవును, వాడు ఐలాష్ కి మస్కరా వేస్తున్నాడు. హే, నా లిప్స్టిక్ వేసుకుంటున్నాడు. ఇక్కడ నుంచి పిలుద్దామా? 1, 2, 3. Don't disturb me! అయ్యయ్యయ్య, నిద్రపోయేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారమ్మా. ఇంగ్లీష్ అవసరమా? లూసా? రాఘవ నా లిప్స్టిక్ వేసుకుని హీల్స్ వేసుకుని టక్ 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 నడిచాడు. ఐలాష్ కి ఆ ఆ ఆ అని మస్కరా వేసి భయపడుతున్నాడు. ఏంటి నా కొడుక? అవును. అలాగే ముగ్గురు మెల్లిగా నా రూమ్ లోకి రండి. రండి చూద్దాం. నిద్రపోతున్నాడు. దుప్పటి తీసి మీరే చూసుకోండి. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళి చూడు. నేను ఎవరినో కొడుతున్నారు. కత్తితో పొడి చేశారు. రక్తం బాగా కారుతోంది. చచ్చిపోయాడు. గుడ్ నైట్. చిచి, కూర్చున్న లక్షణం చూడు. కాలు దగ్గరికి ముసుకో. వాడు అసలే కాలు వచ్చి భయపడి ముసుగుతని పడుకున్నాడు. మిమ్మల్ని వాడు లిప్పీసి వేసుకుని భయపెట్టాడా? వాడితో సరసాలాడాలనుకుంటే పొద్దునే రండి. వెళ్ళండి. అక్కడ చూస్తే భయపడుతున్నాడు, ఇక్కడ చూస్తే బుద్ధిగా పడుకున్నాడు. ఇది కళ నిజం నాకు అర్థం కావటం లేదే. చూడండి, ఏదైనా రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం, ఓకే? తొమ్మిదిన్నరకు వస్తానన్నావు, ఇప్పుడు 11:30 అయింది. నాకు 1 గంటకు వేరే పని ఉందని నీకు తెలీదా? కొంచెం లేట్ అయింది, సారీ. ఏంటి సారీ? ఎన్నిసార్లు ఫోన్ చేశాను? ఒకసారైనా తీసి మాట్లాడేవా? ఇదొకటి డిస్టర్బ్ గా ఉంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఏ హోటల్కి వెళ్తున్నా? కొంచెం వెనక్కి జరిగి కూర్చో. జరిగి కూర్చోడానికి తీసుకొచ్చావు. తాళం ఇచ్చే సుజా.
వరంగల్ అనేది ఈ శంకర్ కోటరా. మినిస్టర్ మనిషిని తెలిసి కూడా ఈ పని చేశాడంటే ఎవడ్రా వాడు? ఒక్కరోజు టైం ఇవ్వండి సార్, కనిపెడతాను. కనిపెట్టకపోతే నిన్ను చంపేస్తాను. 16 ప్రాయంలో నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఏమండి పడుకుంది, నేను రెడీ. అరచి అది కాదండి, మరి రాత్రి అయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. ఎలా జరుగుద్ది? నువ్వు త్వరగా పడుకుంటావు కదా. ఎప్పుడు చూసినా రొమాన్స్ చేసుకుంటూ బ్లడీ ఫుల్స్. వదినా నాకు డౌట్. ఈ అర్ధరాత్రిలోనా? అవును వదినా, ఈ ఇంట్లో నుంచి దెయ్యం ఇంకా పోలేదు. ఎవరో వస్తున్నట్టు పోతున్నట్టు వస్తున్నట్టు. రెండు ఒకటే. అవునా? మాకు అదే డౌట్ రా, దాని గురించే మేము ఇద్దరం మాట్లాడుతున్నాం. నా ముందు కూడా ఒక దెయ్యం నుంచి ఏ వచ్చినా అన్నయ్య నేను చూసుకుంటానన్నా. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? కోరి దగ్గరికి వెళ్దామా? ఒకసారి మెడల్లోనా ఆ గోరి వేస్తే ఆ గోరి కన్నా పవర్ఫుల్ అయినోడు నాకు తెలుసు. అవునా? నేను తీసుకెళ్తా. అయితే ఓకే. ఎందుకురా కొడతావ్? అక్కడ దగ్గరికి వెళ్తావా? నేను డిస్టర్బ్ చేయను. నువ్వు ఎందుకు చేస్తున్నావు? వదినా, ఆ అన్నయ్య ఆ గోరి దగ్గర తీసుకెళ్తానని చెప్పి చెయ్యి ఇలా పెట్టుకొని కూర్చున్నాడు. నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిందా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మరిది? పిడికిడి అన్నం పెడతావా? అక్కడెవరు భోంచలేదు. ఆకలి. పిడికిడి అన్నం పెడతావా? అన్నం బిర్యానీ పెడతావా? బిర్యానీ అక్కడెవరు భోంచలేదు. నేను వెళ్తాను. అన్న, వస్తానన్న. ఎందుకమ్మా? వదినా, వస్తాను. ఇక్కడ ఏమీ జరగలే. ఎవరికి ఏమీ చెప్పకో, కప్పుకొని పడుకో. కనీస పిండైనా సరిగా వేస్తున్నావా? చాలా మన కూతురు పని చేసుకునేదాన్ని కాళ్ళు పట్టుకుని లాగి పిండి ఒంపేసి నవ్వుతున్నారా? ముందు మీరు కూర్చోండి. ఏమైంది? ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాం, అంతలో మీరు భయపడి పిండి పంపేశారు. ఏంటి అది అంత ముఖ్యమైన విషయం? ఈ ఇంట్లో ఉన్న దయ్యం ఇంకా వెళ్ళిపోలేదు. అవును, మీ అబ్బాయి మీదే ఉంది. ఏంటే? మేము చెప్పేది ముందు వినండి, ఆ తర్వాత కోపడండి. వాడు ఐలాష్ కి నమస్కారం వేసుకున్నాడు, ప్రియా లిప్స్టిక్ వేసుకున్నాడు, కావ్య హీల్స్ వేసుకుని టక్ 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 మని నడిచాడు. రూమ్ లో మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదే, భయంగా ఉంది. వాడిలో ఇంకెవరితో ఉందత్తయ్య. మేము ముగ్గురు వెళ్ళి వాడిని క్లోజ్ గా పట్టుకుంటాం. లోపల ఉన్నది తప్పకుండా బయట వస్తుంది. వాళ్ళని గట్టిగా వాటేసుకుంటే అది కన్ఫర్మ్ గా బయట వస్తుంది. వాటేసుకున్నట్టు డ్రామా ఆడతావు అత్తయ్య. డ్రామానే కదా నిజం తెలుస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పేది నిజమే అత్తయ్య. అవునమ్మా, వాటిలో చాలా చేంజెస్ ఉన్నాయి. మాకే గోబ పగిలాకే అర్థమయ్యింది. చెప్తే నువ్వు బాధపడతావేమో అని చెప్పలే. నిజమా? అవునమ్మా. నాకు చాలా భయం వేస్తుంది. మీరు రాఘవ గురించి చెప్పేది ఏది నేను నమ్మను. అయినా ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ.